నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు వెలువడనున్న బీహార్ ఎన్నికల ఫలితాలు. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు. ప్రధాన కూటముల అభ్యర్థుల్లో ఎడతెగని ఉత్కంఠ. అమల్లోకి వచ్చిన ఒకే హోదా ఒకే పింఛన్. ఉత్తర్వులు వెలువరించిన కేంద్ర ప్రభుత్వం. 25 లక్షల మంది మాజీ సైనికోద్యోగులకు లబ్ధి. ఆంధ్రప్రదేశ్లో 5 ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ల ఏర్పాటుకు కసరత్తు. 2ంటికి ప్రాథమిక అనుమతులు. కేంద్రం పరిశీలనలో మరో 3 దరఖాస్తులు. ఐకమత్యంతో పనిచేస్తే తెలంగాణలో తెలుగుదేశానికి తిరుగుండదు. నేతలకు చంద్రబాబు ఉద్బోధ. ఏ ఎన్నికల్లోనైనా పార్టీ గెలవాలని సూచన. వరంగల్లో ఊపందుకున్న ఉప ఎన్నికల ప్రచారం. తెరాస అభ్యర్థి తరఫున ప్రజల్లోకి మంత్రులు. వ్యూహాలకు పదును పెడుతున్న విపక్షాలు. రహదారి భద్రతపై తెలుగు రాష్ట్రాల దృష్టి. ఈ నెల 12 నుంచి ఏపీలో శిరస్త్రాణం తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే తెలంగాణలో లైసెన్స్ రద్దు. అమెరికాలో మొదలైన ఆల్ స్టార్స్ క్రికెట్ టోర్నీ. తొలి 2020లో సచిన్ బ్లాస్టర్స్పై వార్న్ వారియర్స్ గెలుపు. యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తున్న బీహార్లో అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 243 స్థానాలకు మొత్తం 5 దశల్లో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు మొదలు కానుంది. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి ఏర్పాటు చేసిన మహాకూటమి, భాజపా నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి హోరాహోరీగా ప్రచారం చేసిన ఈ ఎన్నికల్లో విజయంపై ఇరు కూటములు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బీహార్లోని 243 శాసనసభ స్థానాలకు 5 దశల్లో పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించిన ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 62,780 ఈవీఎంలలో నిక్షిప్తమైన 3,450 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని వెల్లడించేందుకు 14,580 మంది అధికారులను నియమించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. బీహార్లో 6,68 లక్షల మంది ఓటర్లుండగా 5 విడతల పోలింగ్లో 56.8% మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీహార్ శాసనసభ ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధిక ఓటింగ్ శాతం. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలోనూ ఎన్నికల సంఘం చరిత్ర సృష్టించింది. 2010 శాసనసభ ఎన్నికల్లో 6, 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో 5 చనిపోగా ఈసారి ఒక్క మరణమూ నమోదు కాలేదని ఈసీ తెలిపింది. ఈసారి బీహార్ శాసనసభ ఎన్నికలు సరికొత్త సమీకరణాలకు వేదికగా నిలిచాయి. మిత్రులు శత్రువులుగా, బద్ధశత్రువులు స్నేహితులుగా మారిపోయారు. 2010 ఎన్నికల్లో కలిసి పోటీ చేసి విజయం సాధించిన భాజపా, జేడీయూ ఈసారి ప్రత్యర్థులుగా మారిపోయాయి. గత ఎన్నికల్లో పరస్పరం విమర్శలు గుప్పించుకున్న జేడీయూ, ఆర్జేడీ ఈసారి జట్టు కట్టాయి. 158 స్థానాల్లో పోటీ చేసిన భాజపా మిత్రపక్షాలైన లోక్ జనశక్తి పార్టీకి 41, ఆర్ఎల్ఎస్పీకి 23, హిందుస్థాన్ అవాం మోర్చాకు 21 స్థానాలు కేటాయించింది. మహాకూటమిలో జేడీయూ, ఆర్జేడీ చెరొక 101 స్థానాల్లో పోటీకి దిగగా 41 చోట్ల కాంగ్రెస్ బరిలో నిలిచింది. తొలిసారి బీహార్ ఎన్నికల బరిలోకి దిగిన ఎంఐఎం సీమాంచల్ ప్రాంతంలోని 6 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. 2010 ఎన్నికల్లో జేడీయూ 115 చోట్ల, భాజపా 91 స్థానాల్లో గెలుపొందగా ఆర్జేడీ 22 స్థానాల్ని దక్కించుకుంది. కాంగ్రెస్ 4 స్థానాలకే పరిమితమైంది. ఈసారి ఎవరెన్ని స్థానాలు సంపాదించుకుంటారన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న లెక్కింపులో తొలి ఫలితం గంటల్లోనే వెలువడనుంది. మధ్యాహ్నానికి గెలుపోటముల సరళి తెలిసిపోయే అవకాశముంది. వరంగల్ నారాయణఖేడ్ ఉప ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పార్టీ విజయం సాధించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ఐకమత్యంతో పనిచేస్తే తెలంగాణలో తిరుగులేని శక్తిగా తెలుగుదేశం ఎదుగుతుందని నాయకులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో జరిగిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజా సమస్యలే అజెండాగా పోరాడాలని నేతలకు ఉద్బోధించారు. తెలంగాణ సర్కారుకు సహకరించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ఆయన పార్టీ పరంగా రాజీలేని పోరాటం చేయాలని నాయకులకు సూచించారు. ఒక ముఖ్యమంత్రిగా ఇంకొక తెలంగాణ రాష్ట్రంలో ఉండే సమస్యల్ని సామరస్యంగా పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీలో ఉండే మీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. మీరు ఏ విధంగా పోరాడాలో మీరు పోరాడుకునే స్వేచ్ఛ ఉంటుందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో తెలంగాణలో జరిగే అన్ని ఎన్నికలకు ముందుగానే కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించిన చంద్రబాబు ఐకమత్యంతో పనిచేయాలని నాయకులకు సూచించారు. హైదరాబాద్ లో తప్పకుండా బ్రహ్మాండమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలుస్తున్నాం. వరంగల్ ఎన్నికల్లో కూడా మనం గెలుస్తున్నాం. రాబోయే రోజుల్లో
ఏ ఎన్నికలు పెట్టినా మనమే గెలిచే అవకాశం ఉంది. తిరిగి అధికారం తెచ్చే శక్తి సామర్థ్యం మీద ఉంది. దాంట్లో కూడా అనుమానం ఎవ్వరికి అవసరం లేదు. అదే సమయంలో ఒక్క కాషన్ మాత్రం అందరూ కలిసి పనిచేయండి, కలిసి ఎక్కడికైనా వెళ్ళండి, కలిసి అర్థం చేసుకోండి. అందరం కలిసి పనిచేస్తే మాత్రం తెలుగుదేశం పార్టీని ఎదిరించే శక్తి ఎవ్వరికీ లేదని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనపై పెట్టిన బాధ్యత కారణంగానే ఎక్కువ సమయం తెలంగాణలో పార్టీ వ్యవహారాలకు కేటాయించలేకపోతున్నారని చంద్రబాబు వివరించారు. మీ దగ్గర ఎక్కువ సమయం గడపాలని ఉంటుంది. ఈ రోజు నేను అమరావతిలో ఉండాలి. అక్కడ లేకపోతే ప్రజల్లో ఒక నమ్మకం కానీ, లేకపోతే మాతో ఉండి పనిచేస్తున్నారని ఒక ఆలోచన రాదు. అందుకే కుటుంబం కూడా ఇక్కడే ఉంటారు. ఎప్పుడన్నా మెసేజ్ వస్తే అక్కడికి వస్తుంది. కడకు మీరు చూస్తే 7 నెలలు మా మనవుడికి కూడా వాళ్ళు కూడా ఉండడానికి వీలు కాకుండా అక్కడనే ఉన్నామంటే ఒక పట్టుదలతో పనిచేస్తున్నాం. తర్వాత నారాయణఖేడ్ కార్యకర్తలతో విడిగా సమావేశమైన ఆయన అక్కడ జరగనున్న ఉప ఎన్నికలకు విజయపాల్ రెడ్డిని తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించారు. తెలుగుదేశం తెలంగాణ పార్టీ సర్వసభ్య సమావేశంలో అధినేత చంద్రబాబు, సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అయితే సార్ ఆంధ్రలో కూడా అక్కడ క్యాపిటల్ ఒక ఇల్లు ఇస్తామని తమరు చెప్పారు. నేను ఇక తయారైతా ఉన్నా. సీనియర్ కాబట్టి ఇక్కడ స్టేట్ పార్టీతో మాకు చాలా తక్కువ సంబంధాలు, మీతోనే మాకు సంబంధం కాబట్టి కేంద్ర పార్టీ ఎక్కడుంటే అక్కడ ఉండే ఆలోచన మాకు ఉండాలి. చాలా సంతోషం వస్తుంది గారు. ఇంకా స్టేజ్ రాలేదు, ఇంకా నీకు రిటైర్మెంట్ ఇవ్వలేదు. ఒకవేళ ప్రమోషన్ వస్తే ఢిల్లీకి పంపిస్తాం, కానీ ఇక్కడ అమరావతికి మాత్రం కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. వరంగల్లో ఉప ఎన్నిక ప్రచారం ఉధృతంగా సాగుతోంది. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న పార్టీలన్నీ ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అధికార తెరాస తరఫున మంత్రులు ప్రచారం చేస్తుండగా మాటల యుద్ధాన్ని విపక్షాలు మరింత తీవ్రం చేశాయి. కడియం శ్రీహరి రాజీనామాతో ఖాళీ అయిన వరంగల్ లోక్సభ స్థానం కోసం జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచార పర్వం వేడెక్కింది. ఓటర్ల బాటపట్టిన పార్టీలన్నీ వారిని ఆకర్షించేందుకు ప్రచార జోరు పెంచాయి. ఇప్పటికే కొందరు మంత్రులకు నియోజకవర్గాల వారీగా ప్రచార బాధ్యతలు అప్పగించిన తెరాస ప్రజల్లోకి విస్తృతంగా వెళుతోంది. పాలకుర్తి నియోజకవర్గం వడ్డేకొత్తపల్లిలో మంత్రులు కడియం, తుమ్మల, జగదీష్ రెడ్డి, గీసుకొండ మండలంలోని పలు గ్రామాల్లో తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, వరంగల్లోని పోచమ్మ మైదాన్ వద్ద మంత్రులు హరీష్ రావు ప్రచారం చేపట్టారు. తెరాస ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం తెస్తామన్నాం, తెచ్చినాం. ఈ రోజు చెప్తున్నాం, బంగారు తెలంగాణను తయారు చేస్తాం, ఖచ్చితంగా చేసి చూపిస్తాం, దీవించండి అనే నినాదంతో ఇవాళ పెద్ద ఎత్తున మనం వెళ్దాం. రేపటి నుంచి ఒక సామాన్య అభ్యర్థి, ఒక ఫోటోగ్రాఫర్ను ఒక ఢిల్లీకి పంపించి భారతదేశంలోనే ఒక చరిత్ర తిరగరాసే అవకాశం ఇవాళ వరంగల్ జిల్లాకు టీఆర్ఎస్ పార్టీకి దక్కిందని మనవి చేస్తూ జై తెలంగాణ. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సైతం ప్రచారాన్ని ముమ్మరం చేసింది. భూపాలపల్లి మండలం జంగేడు, వేసాలపల్లి తదితర గ్రామాల్లో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణతో కలిసి ప్రచారం చేపట్టారు. తెరాస సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వరంగల్లో జరిగిన పార్టీ విస్తృత సమావేశంలో నేతలు సూచించారు. సోనియా గాంధీ దయతోని కేంద్రంలో కార్మిక మంత్రి అయినావు. కేసీఆర్ నువ్వు ఎట్లా పనిచేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఇప్పుడు తెలుస్తున్నది నువ్వు ఎంత కరప్షన్ చేసి ఎన్ని కోట్లు కొట్టేసినావో. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ నడుస్తున్నది. ఈ ఎలక్షన్ అయినాక నేను గమ్మునుంటున్నా, సిబిఐ ఏం చేస్తున్నది, ఎందుకు చేసిండు అని అడుగుతూనే ఉంటే నేను లేపే లోపల సిబిఐ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే రాజీనామా చేయాలి. ఉప ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి గెలుపు కోసం కలిసికట్టుగా పనిచెయ్యాలని భాజపా, తెలుగుదేశం నిర్ణయించాయి. ఈ మేరకు పూర్తిగా సహకరిస్తామని భాజపా నేతలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇవాళ మరోసారి సమావేశమై ప్రచార వ్యూహాన్ని ఖరారు చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. ఆంధ్రప్రదేశ్లోని ఏరోస్పేస్, రక్షణ, ఎలక్ట్రానిక్స్ అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి 20 ఎలక్ట్రానిక్స్ తయారీ మండళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 5 ఎలక్ట్రానిక్ మండళ్లకు సంబంధించిన దస్త్రాలను కేంద్రం పరిశీలిస్తోంది. ఇప్పటికే అనంతపురం జిల్లా చిలమత్తూరు, చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలోని ఈఎంసీల ఏర్పాటుకు ప్రాథమిక అనుమతి లభించింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, విశాఖ జిల్లా పెందుర్తి, అనంత జిల్లా గోరంట్ల మండలాల్లో 3 ఈఎంసీల ఏర్పాటు దరఖాస్తులు కేంద్రం పరిశీలనలో ఉన్నాయి.
613 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ తయారీ మండళ్లు పూర్తయితే ప్రభుత్వానికి ఆదాయం, యువతకు భారీగా ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. రానున్న 5 ఏళ్లలో ఎలక్ట్రానిక్స్ రంగంలో $5 బిలియన్ పెట్టుబడులు ఆకర్షించాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. పలు సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. పోలవరం పూర్తయ్యేలోపు గోదావరి నీటిని కృష్ణానదికి అనుసంధానించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం వ్యయం పెరగనుంది. ప్రాజెక్టు డిజైన్ మార్పు చేసినందున 92 కోట్లు అదనంగా చెల్లించాలని గుత్తేదారు ప్రతిపాదించారు. డిజైన్ మారితే అదనపు మొత్తం చెల్లించాలని ఒప్పందంలోనే నిబంధన ఉంది. పట్టిసీమ ప్రాజెక్టుకు 1427 కోట్ల వ్యయంతో మెగా ఇంజనీరింగ్ కంపెనీకి అప్పగించారు. వెల్ సింకింగ్ పద్ధతిలో నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించగా ఆ సంస్థ డిజైన్ మార్చి డయాఫ్రమ్ వాల్ పద్ధతిలో నిర్మాణం చేపట్టింది. కాబట్టి 92 కోట్లు అదనపు వ్యయం అయిందని తెలిపింది. ఈ వ్యయం 70 కోట్లు ఉండవచ్చని బోర్డ్ ఆఫ్ ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. భూసేకరణ వ్యయం 50 కోట్లు, విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి 50 కోట్లు కలిపితే మొత్తం వ్యయం 1600 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కలు తేలేక అంచనాలు పునరుద్ధరించి పాలనామోదం ఇవ్వనున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టిన ఆన్లైన్ పరీక్ష విధానాన్ని పరిశీలించేందుకు కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు నేడు హైదరాబాద్లో పలు పరీక్ష కేంద్రాలను సందర్శించనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగ పరీక్షల్ని ఆన్లైన్లో నిర్వహిస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇతర కమిషన్లకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ పరీక్ష ఏ విధంగా నిర్వహిస్తున్నారో స్వయంగా చూసి తెలుసుకునేందుకు కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు శనివారం హైదరాబాద్కు వచ్చి టీఎస్పీఎస్యూ చైర్మన్ చక్రపాటితో పాటు సభ్యుల్ని కలుసుకున్నారు. ఆదివారం 45 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్లైన్ పరీక్ష జరుగుతోంది. వారు ఆ పరీక్ష నిర్వహించే విధానాన్ని పరిశీలిస్తారు. సెప్టెంబర్లో గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు ఆన్లైన్ పరీక్షల గురించి హైదరాబాద్ వచ్చి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కూడా నేడు పరీక్షల తీరును పరిశీలించనున్నారు. విశ్రాంత సైనికులు సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్న ఒకే హోదా ఒకే పింఛను విధానం ఎట్టకేలకు అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్రం ప్రకటన జారీ చేసింది. ఈ విధానం వల్ల 25 లక్షల మంది మాజీ సైనికులు, వితంతువులు లబ్ధి పొందనున్నారు. ఓఆర్ఓపీ అమలుపై సెప్టెంబర్ 5న రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ప్రకటనకు అనుగుణంగా విధి విధానాలు ఖరారు చేసిన కేంద్రం 2013 లెక్కల ఆధారంగా పింఛను నిర్ణయించి 2014 జూలై 1 నుంచి బకాయిలు చెల్లిస్తామని తెలిపింది. స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన సాయుధ దళాల సిబ్బందికి ఒకే హోదా ఒకే పింఛను విధానం వర్తించదని స్పష్టం చేసింది. ప్రధాన డిమాండ్లను అంగీకరించకుండా ఓఆర్ఓపీపై కేంద్రం జారీ చేసిన ప్రకటన అహేతుకంగా ఉందని విశ్రాంత సైనికుల సంఘం మండిపడింది. న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని స్పష్టం చేసింది. सैंक्शन 2 पार्लियामेंट ने किया था 1 रैंक 1 पेंशन, उसका एक डेफिनेशन दिया था. इन्होंने इस नोटिफिकेशन से उस डेफिनेशन को बिल्कुल खत्म कर दिया है. जब 2 पार्लियामेंट एनडीए की भी और यूपीए की भी उन्होंने 1 अप्रैल 2014 से इसको लागू किया है. अभी इन्होंने नोटिफिकेशन में 1 जुलाई बोल दिया है. क्यों? क्या आपने फौजियों का और विडोज का वो 3 महीने पेंशन जो बढ़ी है उसको नहीं देना चाहते? और ये फौजियों के साथ बेइंसाफी है. What has been notified is not 1 rank 1 pension. It is 1 rank 5 pensions because you are doing equalization after 5 years. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 12 నుంచి ద్విచక్ర వాహనదారులకు శిరస్త్రాణం తప్పనిసరి చేయనున్నారు. ఈ అంశంపై నేటి నుంచి బుధవారం వరకు అవగాహన నిర్వహించాలని, 12 నుంచి శిరస్త్రాణం ధరించుకుంటే కేసులు నమోదు చేయాలని అన్ని జిల్లా అధికారుల్ని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం ఆదేశించారు. శిరస్త్రాణాన్ని ఈ నెల 1 నుంచి అమల్లోకి తేవాలని నిర్ణయించినప్పటికీ గంటల వ్యవధిలో ప్రభుత్వం వాయిదా వేసింది. ఆ మరుసటి రోజునే ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో శిరస్త్రాణం ధరించడంపై అవగాహన కల్పించి తప్పనిసరి నిబంధన అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హెల్మెట్ ధరించే నిబంధన అమలు పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ బృందాలు డిసెంబర్ 4 తర్వాత ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నాయి. రహదారి ప్రమాదాలను నివారించే చర్యలో భాగంగా నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. ట్రాఫిక్ నిబంధనల గీత దాటితే డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయనున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ జారీ చేసిన నిబంధనల్ని అమలు చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. కమిటీ ఆదేశాలను పాటిస్తూ వాహనాల అతివేగానికి కళ్లెం వేయాలని భావిస్తున్నారు. వాహనం నడుపుతుండగానే వేగాన్ని నిర్ధారించే పర్యవేక్షణ వ్యవస్థను అమల్లోకి తెస్తారు. మితిమీరిన వేగం, మద్యం మత్తు, నిర్ధారిత ప్రమాణాల కంటే మించిన బరువుతో వాహనం నడిపినట్లు ట్రాఫిక్ పోలీసులు నిర్ధారించిన పక్షంలో డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలలు సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. మహిళా రిజర్వేషన్లను తాను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నారని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. భారత మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య ఏపీ చాప్టర్ను విజయవాడలో ప్రారంభించిన ఆయన రిజర్వేషన్లకు బదులు అన్ని రంగాల్లో మహిళలకు సమాన హక్కులు కల్పిస్తే అభివృద్ధి చెందుతారని స్పష్టం చేశారు.
ఉమెన్ రిజర్వేషన్ అంటే మా పార్టీ చాలా ముందుకుంది, కానీ పర్సనల్ గా నేను ఉమెన్ రిజర్వేషన్ ఎగనెస్ట్. ఎందుకంటే ఉమెన్ రిజర్వేషన్ అక్కర్లా. ఈ రోజు ఉమెన్ ప్రతి దాంట్లో ఏదైనా చేసుకోవచ్చు. రిజర్వేషన్ వేసి స్టాంప్ వేసి కూర్చోబెడతాం అనేది తప్పని నా ఉద్దేశం. ఇలాంటి ఆర్గనైజేషన్స్ పెట్టుకొని ఈ రోజు పిరమిడ్ స్ట్రక్చర్ లో చేసుకుంటే ఎన్నైనా సాధించవచ్చు. 360 degrees మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు గర్ల్స్ స్కూళ్లలో కాలేజీల్లో బ్రహ్మాండంగా వస్తా ఉన్నారు. లేడీస్ కూడా అన్ని విధాల ఇంటర్నెట్ వాట్సాప్ ఇవి వచ్చినాక చాలా తేలికైపోయింది ఏది చేయాలన్నా. విజయవాడలో కార్యకలాపాలను నిర్వహించేందుకు ప్రభుత్వం విధించిన గడువులోపు వెళ్లేందుకు సిద్ధమని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు ప్రకటించారు. ఈ మేరకు అంతర్గత సమావేశం ఏర్పాటు చేసుకున్న వారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు మరో సమావేశం ఏర్పాటు చేసి ఎవరు ఎప్పుడు వెళ్లాలో నిర్ణయిస్తారని తెలిపారు. విజయవాడకి తరలి రావడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా ఫస్ట్ నుంచి చెబుతున్నాం. కాకపోతే ఆ ట్రాన్స్ఫర్లో జరిగే కొన్ని నష్టాలు, వాటిలో వచ్చే సమస్యలు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకురాదలుచుకున్నాం తప్పితే, రెండోది మా సెక్రటేరియట్ అనేది సచివాలయం అనేది ఒక యూనిట్, ఒక్కొక్క ఫైలు 3-4 డిపార్ట్మెంట్లు తిరగాల్సి ఉంటుంది. కాబట్టి మొత్తం ఒకే చోట పెట్టి ఏర్పాటు చేయండి అనేది, ఆ విధంగా పెట్టాలనేది 2-3 విషయాలు చెప్పాం. తెలంగాణలో వర్షాభావ పరిస్థితుల వల్ల ఏర్పడిన కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేసీఆర్ సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తోందని తెలంగాణ మంత్రులు జూపల్లి లక్ష్మారెడ్డి తెలిపారు. మహబూబ్నగర్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న వారు తొలుత తాగునీటికి అధిక ప్రాధాన్యతనిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇప్పుడు మన ముందున్న ఒక పెద్ద సమస్య మంచినీటి సమస్య రాబోతాం. గ్రౌండ్ వాటర్ రోజు తగ్గుతూ బోర్వెల్స్ అన్ని కూడా డ్రై అవుతా ఉన్నాయి. మరి ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇప్పటికే జిల్లా అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ సమస్యను ఎదుర్కోవడానికి అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఉద్యానవన శాఖలో విస్తరణ అధికారుల నియామకాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మొత్తం 1200 మందిని ఉద్యాన విస్తరణ అధికారులుగా నియమించనున్నారు. నెలకు 8,000 వేతనంపై బహుళ ప్రయోజన విస్తరణ అధికారులుగా వారి సేవల్ని వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయించింది. ఉద్యానవన విభాగంలో డిప్లొమా అర్హత ఉన్నవారిని విస్తరణ అధికారులుగా నియమించనున్నారు. వారిని 3 కేటగిరీలుగా విభజించి నియామక ప్రక్రియను జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఎంపిక చేస్తుంది. ఆయా ప్రాంతాల్లో బిందు సేద్యం, ఉద్యాన పంటలకు అవసరమైన సలహా సంప్రదింపుల్ని వారు అందించాల్సి ఉంటుంది. తెలంగాణలో సినిమా రంగ అభివృద్ధికి ఏకగవాక్ష అనుమతులు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. చిత్రరంగంలోని సమస్యలపై సినీ ప్రముఖులతో సమావేశమై చర్చించిన తలసాని తెలంగాణలో షూటింగ్ల కోసం అందమైన ప్రాంతాలు చాలా ఉన్నాయని వాటిని వినియోగించుకునే ప్రయత్నం చేయాలని కోరారు. ప్రభుత్వం తరఫున ఓ స్టూడియో నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపిన మంత్రి రాష్ట్ర విభజనతో ఆగిపోయిన నంది అవార్డుల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని వెల్లడించారు. ప్రతిభతో పాటు ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే విజయాలు వర్తిస్తాయని ప్రముఖ దర్శకుడు రాజమౌళి సూచించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లీడర్షిప్ సమిట్లో భాగంగా జరిగిన సదస్సులో పాల్గొన్న ఆయన ఆత్మవిశ్వాసం, నైపుణ్య వృద్ధి మొదలైన అంశాలపై విద్యార్థులతో ముచ్చటించారు. ఈటీవీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు వెలువడనున్న బీహార్ ఎన్నికల ఫలితాలు. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు. ప్రధాన కూటముల అభ్యర్థుల్లో ఎడతెగని ఉత్కంఠ. అమల్లోకి వచ్చిన ఒకే హోదా ఒకే పింఛన్ ఉత్తర్వులు వెలువరించిన కేంద్ర ప్రభుత్వం. 25 లక్షల మంది మాజీ సైనికోద్యోగులకు లబ్ధి. ఆంధ్రప్రదేశ్లో 5 ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ల ఏర్పాటుకు కసరత్తు. 2ంటికి ప్రాథమిక అనుమతులు. కేంద్రం పరిశీలనలో మరో 3 దరఖాస్తులు. ఐకమత్యంతో పనిచేస్తే తెలంగాణలో తెలుగుదేశానికి తిరుగుండదు. నేతలకు చంద్రబాబు ఉద్బోధ. ఏ ఎన్నికల్లోనైనా పార్టీ గెలవాలని సూచన. వరంగల్లో ఊపందుకున్న ఉప ఎన్నికల ప్రచారం. తెరాస అభ్యర్థి తరఫున ప్రజల్లోకి మంత్రులు. వ్యూహాలకు పదును పెడుతున్న విపక్షాలు. రహదారి భద్రతపై తెలుగు రాష్ట్రాల దృష్టి. ఈ నెల 12 నుంచి ఏపీలో శిరస్త్రాణం తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే తెలంగాణలో లైసెన్స్ రద్దు. అమెరికాలో మొదలైన ఆల్ స్టార్స్ క్రికెట్ టోర్నీ. తొలి 2020లో సచిన్ బ్లాస్టర్స్పై వార్న్ వారియర్స్ గెలుపు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.